హలో అండి, విజయవాడలోని మోస్ట్ పాపులర్ ప్లేస్ అయిన ఈట్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమేమి రకాల ఫుడ్ దొరుకుతున్నాయి, ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి తిన్నామో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. ఈరోజు నేనైతే విజయవాడకు మా పిల్లలు కలిసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత బిర్యానీ తినాలనిపించి బయటికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా విజయవాడలో మోస్ట్ పాపులర్ ప్లేస్ అయిన బందర్ రోడ్లోని ఈట్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి మాతో పాటు మా పిల్లలిద్దరు అలాగే నా సిస్టర్స్ ఇద్దరు మొత్తం కలిసి 5 మెంబర్స్ అయితే 10 to 10:30 కల్లా ఇక్కడికైతే వచ్చేసాము. విజయవాడలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. విజయవాడ ఎంజీ రోడ్లోని సిటీ పోలీస్ స్టేషన్ ఆఫీస్కి ఎదురుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి పక్కనే ఈ స్ట్రీట్ అయితే ఉంటుంది. ఇక్కడ టైమింగ్ వచ్చేసేసి నైట్ 7 నుంచి ఓపెన్ చేసి 11:30-12 వరకు అయితే క్లోజ్ చేస్తున్నారు. అదే కోవిడ్కి రావడానికన్నా ముందు అయితే మినిమం 2:30-3 వరకు కూడా ఇది ఓపెన్లో ఉండేదంట. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే అక్కడక్కడ టిఫిన్ సెక్షన్స్ ఎక్కువగా బిర్యానీలు, షబర్మాలు, ఫలూడాలు, టిక్కాలు ఇలాంటివి ఎక్కువగా దొరుకుతున్నాయి. ఇక్కడ మేమైతే ఫస్ట్ ట్రై చేసింది షవర్మా. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ చికెన్ అయితే ఉంది. 2 కలిపి మిక్స్ చేసి షవర్మా అయితే చెప్పాము. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. షవర్మా అయితే చేతికొచ్చింది. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇది తింటూ ఉండంగానే పక్కన స్టాల్లోకి ఒక పెద్ద రోలర్ని అయితే తీసుకొచ్చి ఫిక్స్ చేశారు. తీరా ఇదేంటా అని చూస్తే ఇది ఒక ఫలూడా స్టాల్. ఇక్కడ వీళ్ళైతే ఈ రోలర్ని యూజ్ చేసుకొని ఫలూడాని అయితే రెడీ చేస్తారంట. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక రోలర్ని తీసేసి మరొక రోలర్ని ఫిక్స్ చేసి ఇలా తిప్పుతూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఎంత బాగా స్పీడ్గా తిప్పుతుంటే అంతగా ఇక్కడ పొగలైతే వస్తున్నాయి. వీళ్ళు ఒక పక్కన తిప్పుతూ ఉంటుంటే మరొకళ్ళు దాని మీద నుంచి క్రీము, పాలు, కలర్స్ లాంటి లిక్విడ్లు అలాంటివన్నీ పోస్తూ ఉన్నారు. అవన్నీ రోలర్ మీదకి పోస్తున్నా సరే ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా మొత్తం కూడా అది ఐస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది దాని మీద. నెక్స్ట్ ఇంకా పక్కనే ఉన్న పాలకొల్లు కుండ బిర్యానీకి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము ట్రై చేసింది అయితే 200 రూపీస్కి 5 టైప్స్ ఆఫ్ కర్రీస్తో ఇచ్చిన బిర్యానీని అయితే ట్రై చేసాము. ఇక్కడ ఈట్ స్ట్రీట్లో ప్రతి ఒక్కరి స్టాల్ దగ్గర కూడా 150K బిర్యానీ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. కానీ స్పెషల్గా ఈ 200 రూపీస్ బిర్యానీ కూడా అందరి దగ్గర దొరుకుతుంది. మేమైతే ఇక్కడ ఒక బిర్యానీ 2 మెంబర్స్ వరకు అయితే షేర్ చేసుకున్నాము. ఇక్కడ అక్క టిఫిన్ సెక్షన్లో అయితే పూరిని అలాగే చిన్న పునుగుల్ని ట్రై చేసింది. వీటితో పాటు నేతి ఇడ్లీ కూడా సూపర్గా ఉంటాయంట. నెక్స్ట్ ఇంకా బిర్యానీ తిన్న తర్వాత పక్కనే ఫలూడా స్టాల్లో డ్రై ఫ్రూట్స్ ఫలూడాని అయితే ట్రై చేసాము. దీనికైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ ఈట్ స్ట్రీట్లో ప్రతి ఒక్క బిర్యానీ పాయింట్కి పక్కనే ఫలూడా స్టాల్ అయితే ఉంటుంది. కామన్గా ఇవి 2 అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిర్యానీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. రీజనబుల్ ప్రైజుల్లోనే ఈ బిర్యానీల్లో కూడా చాలా రకాలైతే దొరుకుతున్నాయి. అలా ఈరోజు ఈట్ స్ట్రీట్లో షవర్మాతో స్టార్ట్ చేసి ఆఖరిగా గోలీ సోడా తాగి ఇంటికైతే బయలుదేరాము. మేము ఇంటికి వెళ్ళే ఆన్ ది వేలోనే ప్రకాశం బ్యారేజ్ అయితే వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి రాగానే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అన్నా ఆగి అక్కడ నుంచొని చూద్దాం అనిపించింది. అందుకని బ్రిడ్జ్ మిడిల్ వరకు వెళ్ళి జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే చూసేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాము. కానీ ఉన్న కాసేపు కూడా ఆ నీళ్ళ మీద నుంచి చల్లటి గాలి, ఎప్పుడు ట్రాఫిక్తో ఉండే బ్రిడ్జి కొంచెం జనంతో చాలా బాగా అనిపించింది. ఇలా ఈరోజు మేము ఈట్ స్ట్రీట్తో స్టార్ట్ అయ్యి చివరిగా ప్రకాశం బ్యారేజ్ వరకు వచ్చి స్పెండ్ చేయడం అయితే జరిగింది.
ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలతో మరొకసారి మళ్ళీ కలుస్తాను.